సో మోనీకి ఇప్పుడు వీడియో కాల్ చేయాలి, మా టీం వాళ్ళకి వీడియో కాల్ చేసి అందరికి చూపిస్తా లైవ్ లా నాకు ఎట్లుందని డ్రెస్. రాబోదు అట్లా, ఎందుకంటే మటన్ లేదు. ఎవడైనా ఎంగేజ్మెంట్ రోజు పప్పు భోజనం పెడతాడు కానీ ఎవడు మటన్ చికెన్ పెట్టారా? షాపింగ్ అంతా అయిపోయింది, ఆల్రెడీ మార్నింగ్ కూడా షాపింగ్ చేయించినాడు. ఏం లేదు, జస్ట్ ఒక గోల్డ్ డ్రింక్స్ కొందాం అనుకున్నాం. అది ఒక మాక్సిమం 10 lakhs ఏమో అవుతుంది అనుకుంటా. ఎవర్రా నీకు సో గైస్ ఎట్లుంది, మంచి ఉందా చెప్పుది, సెలెక్ట్ చేయదు. బాయ్ ఎట్లుంది? దూరం ఆగా అద్దంలో చూపిస్తావు. ఏమంటారా చెప్పు. నాకు అసలు పెళ్ళి అనే ఆప్షన్ లేకుండా లైఫ్ లో, కానీ చేసుకున్నాక పెళ్లి చేసుకోబోద్దు. అందుకే అంత ఒక రోజు కోసం అన్ని డబ్బులు పెట్టాలా అనిపిస్తుంది. మరి పెట్టాలి నాగార్జున, మరి నువ్వు అందంగా కనిపించదు కదా, అసలు అందం ఎక్కువ ఉంటావు. సరే 5 లక్షల రూపాయలతో కొనిపిమని. డబ్బులు ఆడిని కట్టమన్నలా కడతావాదా? కడతాడు అంటాడు. సరే అలాగైతే ఫ్రెండ్ కి అందు కూడా చేయడేంటి? నీ ఫస్ట్ పెళ్ళం కదా, సారీ సెకండ్ పెళ్ళం కదా, కొనమను. సెకండ్ పెళ్ళం కొనదేంటి? సో గైస్ ఇదే ఎంగేజ్మెంట్ డ్రెస్. ఎట్లుందా చెప్పు. డిజైన్ వస్తుంది, పొద్దుదానికన్నా ఇది బాగుందిగా, సింపుల్ గా. కేవలం ఒకే ఒక చీర కోసం ఒక రోజంతా తిప్పింది. రోజంతా తిప్పి ఒక చీర కొన్నది మీ చెల్లి. దండం పెట్టినా ఇంకా నువ్వు షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమౌని ఆఫీషియల్. సో షాపింగ్ అయితే పోతున్నా. ఆల్రెడీ మోనీ తీసేసుకుంది, వీడియో కొట్టాలి అంతే. సో మోనీకి ఇప్పుడు వీడియో కాల్ చేయాలి, మా టీం వాళ్ళకి వీడియో కాల్ చేసి అందరికి చూపిస్తా లైవ్ లా నాకు ఎట్లుందని డ్రెస్. సో వంశాన్ని అయితే తీసుకుని పోతున్నా, ఎందుకంటే నాకు తోక కాబట్టి అయితే మంచి చెప్తాడు నాకు సెలెక్షన్. చెప్పుదా. ఒకవేళ మ్యాక్సిమం ఒక షర్ట్ ఒకటి 1 lakh వరకు తీసుకుందాం అనుకున్నాం. 1 lakh ఎవరు ఇప్పిస్తారు? వాళ్ళు అసలు అమ్ముకోవాలి. సో బట్టలు ఇంకో స్టంట్ ఏంటంటే, బట్టలకి పైసలు కొట్టేది ఎవరో తెలుసా? మోనీ వాళ్ళే. ఎందుకంటే దాని బట్టలు మనమే ఒప్పించినాం కాబట్టి మనం ఎంత రేట్ అయినా కొనుక్కోవచ్చు. ఎంతలో పొందాం అంత అయిపోదా వంశీ. ఎందుకంటే మన అల్లు సిరీస్ పెళ్లి అయిపోయింది, దాంట్లో అల్లు అర్జున్ ఫోటోలు అప్లోడ్ చేసిన ఎట్లున్నాయి వస్తున్నాయి. జస్ట్ ఒకటి 1 lakh 2 lakhs 3 lakhs అంతే ఉంటాయి. 2 lakh అంత బడ్జెట్ మోనీ పెట్టలేదురా. లైట్ అంత బడ్జెట్ లో మొత్తం ఎంగేజ్ మొత్తం అవుతుంట తర్వాత పెళ్లి గానే వస్తుంది. ఇంకో 3 లక్షలు వేసుకుంటే అదే 2 లక్షలు ఉంటే కెమెరామ్యాన్ పెట్టుకుంటా కదా. ఎందుకు కెమెరామ్యాన్ కావాలని అనుకుంటా. ఎంగేజ్మెంట్ కి రాబోదు అట్లా, ఎందుకంటే మటన్ లేదు. ఎవడైనా ఎంగేజ్మెంట్ రోజు పప్పు భోజనం పెడతాడు కానీ ఎవడు మటన్ చికెన్ పెట్టారా? సపరేట్ గా కావాలని నేను తెప్పిస్తాను. అంటుండే ఎప్పుడు పప్పు అన్నం పెడతామమ్మా అని అంటుండే. ఎప్పుడు పప్పు అన్నం పెడుతున్నావు అంటే పెళ్లి చేసుకో డైరెక్ట్ అనకుండా పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటుండే. ఇప్పుడు నేను నిజంగా పెడుతున్నాగా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ట్రెండ్ మారింది అనమాట. ఇప్పుడు ఏమనాలి, మటన్ ఎప్పుడు పెడుతున్నావు అనాలి. అవునా? మాకు అంత ట్రెండ్ లేదురా, మేము ఊరు వెళ్దాం అనమాట. పాత పద్ధతులనే షాపింగ్ అంతా అయిపోయింది, ఆల్రెడీ మార్నింగ్ కూడా షాపింగ్ చేయించినాడు. ఏం లేదు, జస్ట్ ఒక గోల్డ్ డ్రింక్స్ కొందాం అనుకున్నాం. అది ఒక మాక్సిమం 10 lakhs ఏమో అవుతుంది అనుకుంటా. ఎవర్రా నీకు సో గైస్ ఇవన్నీ నమ్మకం దీని మాటలు కానీ. సో బట్టలు షాపింగ్ పోతున్నాం. పోయేటప్పుడు ఎవరు లేవలేదు, అందరు పడుకున్నాం. అందరూ వరకు మా టీం మెసేజ్ పెట్టాం, ఇంకో 1 అర్ధ గంటలో రెడీ ఉండండి, అందరికి వీడియో కాల్ చేస్తాం, బట్టలు సెలెక్షన్ చేయండి.
సో అందుకే ఇప్పుడు సో మీరు కూడా చూడండి, నాకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అది లైవ్ పెట్టి ఏ డ్రెస్ బాగుందని అడుగుతాం, అప్పుడు చెప్పండి. లైవ్ రాదు, అకౌంట్ పోయింది. సో గైస్ వెయిట్ చేయండి, మొత్తం షాపింగ్ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్ ఎట్లుంది, మంచిగా ఉందా చెప్పుది, సెలెక్ట్ చేయదు. లూజ్ లూజ్ ఉందా? వస్తుంది. ఒకసారి నీ ఫోన్ వాళ్ళకి వీడియో కాల్ చేద్దాం గ్రూప్లో, ఎస్ఆర్ టీమ్ గ్రూప్లో. రికార్డ్ అవుతుందా? చేసుకో స్క్రీన్ రికార్డ్. వాయిస్ వస్తుందా? లేదా వాడు ఫోన్ పెట్టుకో. వాయిస్ వస్తుంది లేదా? ఎస్ఆర్ టీమ్ గ్రూప్ మాలో ఫోన్ రికార్డ్ అవుతుందా? బాయ్ రికార్డ్ ఎట్లుంది? దూరం ఆగా, అద్దంలో చూపిస్తావు. నిజం చెప్పానా? వంశాడిందా వేరే వేసుకుంటూ మిస్ అయినా. ఇది మంచిగా ఉందా? ఇంకొకటి చూపిస్తావు భయ్. ఓకే, ఇగో ఇది ఈ వైట్, ఈ వైట్ చూడు. ఈ మోని వీడియో కాల్ ఎత్తట్లేదు, చూపిద్దామంటే. మోనియా ఏ కలర్? రెడ్, పింక్. పింకా? దీని మీద కూడా పింక్ వచ్చినాయి లైట్ లైట్ గా. పెళ్లి కొడుకు లెక్క ఉందా? పెడతావు శ్రీ అన్న ఫోన్ చేద్దామా? లైట్స్ బ్లింక్ అవుతున్నారు కదా. అవునా? లైట్లు బ్లింక్ అవుతున్నాయి. మొత్తం వైసా బ్లాక్ కలర్ పోయింది. అచ్చా అన్నా బాలే, అరే బాలేదా? ఇది కింద దాకా లేదన్నా, జస్ట్ ఇండే ఉంటది. అవునా? సరే 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 ఆగు. రిషిమామ అని ఉంటుంది చూడు, రిషిమామ అని ఉంటుంది. రిషిమామ రిషిమామ అని ఉంటుంది. కంపలు ముంచాను. రిషన్న ఫోటో ఉంటుంది కదా నాన్న, రిషిమామ అని. ఏదిరా ఇదేనా? అదే మరి రిషిమామ ఎక్కడ ఉందిరా? ఛార్జింగ్ 2 मिनट भाई. అన్నోళ్ళని పర్మిషన్ తీసుకుంటున్నాం వీడియో చేయడానికి ఇండియాలో. अच्छा है लेकिन वैसा होना भाई, इतना है ना पूरा, थोड़ा कम में तो एक ही से रहता तो अच्छा रहता. ఫోన్ ఎత్తట్లేదు. వేరే ఎవరికైనా ఇంకెవరున్నారు? సో గైస్ రిషాన్న ఫోన్ చేస్తున్నా, రిషాన్న లేపట్లే, మళ్ళీ మిస్ అవుతున్నా రిషాన్న. నువ్వు నా షాపింగ్కి వచ్చినావా? నువ్వు షాపింగ్ చేసుకోనికి వచ్చినావా? నీకెందుకురా ఇది? నువ్వు కొనాలనుకున్నా కొనలేవు. ఎంత ఉంది తెలుసా? ఎంత? 15,000. నీ శాలరీ ఎంత? 1 month శాలరీ. నెల కష్టం రా. ఒక గంటలో నాకు షాపింగ్ వచ్చి ఈడి షాపింగ్ చేసుకుంటుండు. ఎందుకురా నీకు? 15,000 ఉంది భయ్యా. इन मंथली 1 month सैलरी इनका. उन्हें करता एडिटिंग, एडिटर है. కొంచెం పెట్టొచ్చు, 30,000 పెట్టొచ్చు. 30,000 ఫోన్ ఉంటున్నాయి. అది ఎట్లా మరి? సో ప్రమోషన్ కోసం మాట్లాడదాం అనుకున్నాం. ఇది వచ్చేసి ఎంత చెప్తుంది అంటే
12,000 చెప్తారు, కానీ మనకి ప్రమోషన్ కావాలన్నాం. అన్న మాట్లాడుతాడు. ఏమంటారా చెప్పు. నాకు అసలు పెళ్ళి అనే ఆప్షన్ లేకుండా రా లైఫ్లో, కానీ చేసుకున్నాక పెళ్లి చేసుకోబోద్దు. ఆ? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం, తీసుకుందాం. ఆ ప్రమోషన్ అవ్వదంట. నీది కాదురా, నాకు వచ్చినాం రా. నాకు ఓకే అయిపోయింది రా, వస్తుంది. ఇంత బాగుంది. సరే ఆగు, లాస్ట్ ఒక మాట అడుగుతా. సో గైస్, ఇంత చూసిన డ్రెస్ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. కానీ ఎక్కువ పైసలు చెప్తుండు. నాకు అంత బడ్జెట్ పెట్టాలని అస్సలు లేదు. ఎందుకంటే అక్కడ మోని ఒకరిదే చూసుకోవాలి, అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ కష్టం పెట్టబోద్దు కదా. అన్ని పైసలు నాకు ఖర్చు పెట్టనియను. సో నాకు అంతగానం ఇష్టం ఉండదు అనమాట. అంత బట్టల మీద అంత ఇన్వెస్ట్ చేయను. సో అందుకని తీసుకోలేదు. తక్కువ రేట్లు అన్ని షాపులు ఎత్తుతున్నా, ఏడ దొరకట్లేదు. మోనికి ఒక మాట అయితే చెప్తాం, ఏమంటారు? హలో చెప్పు. హలో మోని, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. ఇందా నీకు వీడియో కాల్ చేసిన, డ్రెస్ బాగుందని 12,000 చెప్పిదు. ఇంకా నువ్వు ఫోన్ ఎత్తలేదు, వచ్చేసిన. ఇక తీసుకో వెళ్ళి. ఎందుకే అంత రేటు వేస్ట్ కదా. మరి ఆ 9,000 ఇంకోటి ఉంది కదా, తీసుకెళ్ళి. నాకు ఎందుకు నీకు అన్ని పైసలు ఖర్చు చేయబుద్ధి అవ్వట్లేదే. అబ్బచ్చా, నిజంగానే, బాగుందిలే. నిజంగా అందుకే తీసుకుంటలే. అయితే ఫ్రీగా వెళ్ళి తీసుకో. అయితే ఫ్రీగా ఎవరిస్తారు? మీ డాడీ. అది మ్యాటర్. తీసుకోలేదు ఇంకా. అయితే ఏ డ్రెస్ అన్ని 12,000 అట్లా చెప్తుంది. ఇక సరేనా? సరే సరేనా? తీసుకోరండి. అంటే ఇప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటావా ఏంటి ఫంక్షన్ హాల్లో? అంటే మీతో ఎందుకని డబ్బులు ఖర్చు పెట్టడం అనిపిస్తుంది నాకు. అబ్బచ్చా, ఇది జోక్. అయితే మీ బట్టలు కూడా మీకు ఇచ్చేస్తానులే. అయితే అలా కాదు, ఎందుకే అంత ఒక రోజు కోసం అన్ని డబ్బులు పెట్టాలా అనిపిస్తుంది. మరి పెట్టాలి నాగార్జున. మరి నువ్వు అందంగా కనిపించదు కదా, అసలు అందం ఎక్కువ ఉంటావు. జోక్ చేయకే. నువ్వు అందంగా ఉంటావు కాబట్టి ఇంకా అందంగా బయటికి అంటే అంత కాస్ట్ వేస్తేనే నీకు అంటావు, లేకపోతే ఆగదు కదా. సరే సరే కానీ నాకు తెలుసు నువ్వు ఎంత అయినా తీసుకోమంటావు అని, కానీ నాకెందుకో అట్లా ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఒక దానికోసం ఇన్ని పైసలు పెట్టడం అని. మరి పాయింట్ రా. అయితే ఇప్పుడు ఏమంటే తీసుకుంటావు, తీసుకో చెప్పు. నువ్వు చెప్పి ఏం చేయాలో. వెళ్ళి తీసుకోరా బాబు. నువ్వు కొడతావా? కొడతా. ఏం తీసుకోను, ఏదైనా తక్కువ రేట్లో చూస్తాలేవే. చూసి మంచి డ్రెస్ తీసుకుని ఆగాల్సిన ఎన్ని రోజులు లేదు, ఇంకా 2 days ఉంది, 4 days 3 days. నాకేం అర్థమైతే బ్రెయిన్ పని అసలు నువ్వు చేస్తుంది. రేపే బయలుదేరుతావు కాబట్టి, 10వ తారీఖు బయలుదేరుతావు కాబట్టి ఇంకా 1 day ఉంది కాబట్టి మంచిగా మంచి బట్టలు ఎవరు అదినా కుట్టి ఒక 3 రోజులు టైం పట్టిద్ది అంటుంది. ఒకవేళ కుట్టిపిద్దామంటే కుట్టి పీకు. ఆ రెడీమేడ్ ఉంది కానీ 12,000 చెప్పి తిన్నది. మీ అక్క చాలా బాగుంది, వీడియో కాల్ చేసిన. మరి తీసుకో అయితే. కానీ అంత డబ్బులు ఎందుకు అనిపించి వచ్చేసినాయి. ఇక సరే అయితే 50-50 పెట్టుకుందాం. 50-50 వచ్చి నేను అసలు నువ్వు ఇంకా ఎంతైనా తీసుకోమంటావు అని చెప్తావు అనుకున్నాను. ఇంకా 50-50 అంటున్నావు. మరి లేకపోతే నాకు నచ్చట్లేదు, వద్దు వద్దు అంటున్నావు కదా. తీసుకో అని చెప్పినా సరే వద్దు, పెట్టద్దు, నాకు నచ్చలేదు అంటున్నావు. మరి ఇంకేమంటావు? నాకు వెళ్ళి తీసుకుని ఆగాల్సిన పర్లేదు. నీకు నిన్నటి నుంచి ఇదే మాట అడుగుతున్నాను, తీసుకో తీసుకో అని. పర్లేదు, పర్వాలేదు పర్వాలేదు అని. మళ్ళీ మళ్ళీ రావురా, మంచి బట్టలు తీసుకోరా నాయన. అదే చూస్తున్నా, ఏదో ఒకటి చేస్తాను. ఈ రోజు నైట్ లోపల ఏదో ఒక డ్రెస్ తీసేసుకుంటా. తీసుకో. తక్కువ రేట్లోనే, నీకు కష్టం పెట్టాను. ఓకేనా? 10,000 అయినా పర్లేదు, తీసేసుకో. 10,000 వంశాడు ఏమంటుండే తెలుసా? 10,000 5,000 దీనికి ఎక్కువ పైసలు అంటుంది. నేను ఇంకా 1,00,000 రూపాయలతో కొనిపిద్దాం అనుకున్నా అంటున్నాడు. సరే అయితే 1,00,000 రూపాయలతో కొనిపిమ్మను. డబ్బులు ఆడిని కట్టమన్నలా? కడతావాదా? కడతాడు అంటాడు. సరే అలాగైతే. ఫ్రెండ్ కి అంత కూడా చేయడేంటి?
ఈ ఫస్ట్ పెళ్ళం కదా, సారీ సెకండ్ పెళ్ళం కదా, కొనమను. సెకండ్ పెళ్ళం కొనదేంటి? వంశీ ఆడి సెకండ్ పిల్లమా నాకు? ఇది ఎప్పుడు నీ పక్కన పడుకుని నీ పక్కన ఉంటాడు కదా. సర్లే అయితే ఏదో ఒకటి తీసుకుంటా. నువ్వైతే మంచి అన్ని ఓకే అయినాయి, అక్కడ అన్ని పనులు అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి, నువ్వు వచ్చి కూర్చోవడం ఒకటి. సబ్స్క్రైబర్స్ అంత పిలుస్తావా అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి సమాధానం? పిలుద్దాం. సో అందరు రావాలని కోరుకుంటున్నా అని చెప్పు. అయితే వీడియోలో ఉన్నప్పుడు నేను అందరినీ రమ్మని ఇన్వైట్ చేయి. సో గైస్, హలో చెప్పు. గైస్, ప్రతి ఒక్కరు వచ్చేయండి మా ఫంక్షన్ హాల్ కి. అడ్రస్ నాగార్జున చెప్తారు, అందరూ వచ్చి మాకు అందరూ మంచిగా దీవించండి చాలు, అంతే. ఓకే, అందరూ చెప్తాం. ఇంకా ఫంక్షన్ హాల్ ఫిక్స్ అవ్వలేదు. ఫంక్షన్ హాల్ ఫిక్స్ అయిపోయింది గైస్, కావాలని చెప్పట్లేదు నాగార్జున. లేదు లేదు లేదు, అన్ని ఒక్కొక్క వీడియోలో వస్తాయి, అన్ని ఒకటే వీడియోలో రావట్లా. సరే బాయ్ అయితే మోని, బాయ్, లవ్ యూ అమ్మా. లవ్ యూ టు, బాయ్ నాగార్జున. అదే అనమాట, మా పిల్లతో మాట్లాడినా. పాపం అక్కడ అన్ని సెట్ చేస్తున్నాడా. సో ఈరోజు ఈవినింగ్ లోపల, నైట్ లోపల ఏదో ఒక డ్రెస్ తీసేసుకుంటా, లాస్ట్లో డ్రెస్ రివీల్ చేస్తా. పీచే రఖ్ దో బాయ్. బస్. సో గైస్, ఇదే ఎంగేజ్మెంట్ డ్రెస్. ఎట్లుందా చెప్పు. డిజైన్ వస్తుంది. పొద్దుదానికన్నా ఇది బాగుందిగా, సింపుల్గా. సో గైస్ ఇది సో గైస్ ఇదే మన ఎంగేజ్మెంట్ డ్రెస్. వేసుకుందాం చూద్దామని వెయిట్ చేయండి. సో గైస్ ఫైనల్లీ ఒక షాప్కి అయితే వచ్చినాం, తక్కువ బడ్జెట్లో. అని తక్కువేం కాదులే, ఇది కూడా ఎక్కువనే, కానీ ఏం చేయాలి, తప్పక తీసుకుంటుందా. ఒక మిడిల్ క్లాస్ వాడి శాలరీ అది. అప్పట్లో బట్టలకి ఇన్ని పైసలు పెడతారా పిచ్చోళ్ళు లేదని అనుకున్నాం. ఇప్పుడు నేను పెడుతుంటే నేను పిచ్చోడిని అనిపిస్తుంది. మన వరకు మనది వచ్చే వరకు తెలియదు ఎంత పెడతావు ఎంత అయితే అనేది. అసలు అంటే సీరియస్గా ఇది కూడా చాలా ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇంకా తప్పదు. ఇంకా ఇది కూడా లేకపోతే అవును ఆ డ్రెస్, కానీ ఆ డ్రెస్ నేను వేసుకున్నాక నువ్వు పెట్టిన పైసలు కరెక్టే అని అనిపిస్తుంది. సో అంత మంచిగా ఉంటుంది. నేను వేసుకుని చూపించలే, ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రైల్ చేసిన. సో వీడియోలో ఎందుకు మళ్ళీ మీరు ఆ రోజు మిస్ అవుతుందని రివీల్ చేస్తలే, చిన్న సస్పెన్స్. నాకు వేసుకుంటే ఎట్లుంటుందో చూడండి, ఆ రోజు చూపిస్తా. సో ఫైనల్లీ మన షాపింగ్ అయిపోయింది. ఇంకేం లేదు, ఏం లేదు. ఆడ ఫుల్ దావత. మీ చెల్లిది దాని అయిందా షాపింగ్? దాని అయిపోయింది. అది చేసి అయినా కూడా రోజంతా అవుతుంది. అది సీరియస్గా చెప్తున్నా, అది ఎంగేజ్మెంట్ కూడా అది షాపింగ్ చేసుకుంటుంది. కేవలం ఒకే చీర కోసం ఒక రోజంతా తిప్పింది. రోజంతా తిప్పి ఒక చీర కొన్నది మీ చెల్లి. దండం పెట్టినా ఇంకా నువ్వు షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. దూరం పెట్టిన, కానీ పైసలు కొట్టేది మాత్రం అదేలే. ఎందుకంటే దాని చీర నేనే ఒప్పించిన. దాని చీర అంటే మనకు వాళ్ళు ఇప్పాలి, వాళ్ళకి మనం దానికి మళ్ళీ అవేమన్నా జ్యువెలరీ గీలరీ అన్నీ ఒప్పించిన. సో నాకు తెలిసేది ఎంగేజ్మెంట్ రోజు కూడా చేస్తుంది షాపింగ్ నన్ను అడిగితే. ఏమో చూడాలి ఇక, దానికి ఉన్న బద్ధకానికి చేయకపోవచ్చు, కానీ ఒకవేళ ఛాన్స్ ఉంటే చేస్తుంది ఆ రోజు కూడా అది. సో వెళ్తాం, వెళ్ళాక అక్కడ చూపిస్తాం. వెయిట్ చేయండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి.